ప్రార్థించుకుందాము. దేవుని ఆరాధించుదాము. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి దేవుని ప్రభు యేసు క్రీస్తు కృపా సమాధానం మీకు కలుగును గాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము, అప్పుడు మా నోటి స్తుతిని ప్రచురపరచుము. తండ్రికి కుమారుడికి పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. ప్రియేక దేవుని స్తుతి. మా తండ్రి దేవాని శక్తి వలన జ్ఞానం వలన సమస్తం సృష్టించినందుకు నీ కుమారుడికి రక్షకునిగా దయచేయడం ద్వారా లోకం ఎంతో ప్రేమించినావని రుజువుపరిచినందుకు స్తుతించున్నాము. కుమారుడు దేవా, మా అపరాధులకు అప్పగించబడిన నీవు తిరిగి లేచిన ద్వారా నీతిమంతులుగా చేయటకు పాపం తప్ప నీ విషయంలో మా వలె చేయబడినందుకై నిన్ను స్తుతించున్నాము. పరిశుద్ధాత్ముడైన దేవా, సత్యమంతులు నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమరించినందుకై నిన్ను స్తుతించున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైన దేవా, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. నీవు లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగా నీ ఎడల పాపం చేస్తుని ఇక మీదట నీ కుమారుడు కుమార్తెను అనిపించుకున్నటకు యోగ్యుడను యోగ్యురాలను కాను, నన్ను నీ కుడి పనిలో ఒకటిగా పెట్టుకొనమని అతనితో చెప్పును అనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను. మనం పాపం లేని వారమని చెప్పుకునే ఎడమలు మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునేడు నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిని మన పవిత్రులుగా చేయను. మనం మోకరించి మౌనంగా నుండి మనము హృదయపూర్వకంగా పరీక్షించుకుందాము. సర్వశక్తి గల దేవుని యొక్క మన పాపములను అందరం కలిసి వినయముతో దేవుని సన్నిధానంలో ఒప్పుకుందాము. సర్వశక్తి యోగికి కనికరం గల తండ్రి, తప్పిపోయిన గురువుని మార్గములు తప్పిపోయి మా హృదయం ఆలోచన ఆశ్రమికి అనుసరించి తిని మీ పరిశుద్ధమైన ఆజ్ఞని ఎరితిని మేము చేయవలసింది చేయడానికి చేస్తుంది. మాలో క్షేమమే మేలు అయిన మా ప్రభు క్రీస్తు యేసు ద్వారా నేను మనుషులకు తెలియజేసిన వాగ్దానం ప్రకారం ఓ ప్రభా, పాపపీడితులైన మమ్మల్ని కరుణింపుము. ఓ దేవతల తప్పితులను కాయి పశ్చాత్తాపడడానికి తిరిగి చేర్చుకున్నాము. మరీ మిగిలి కనికరముల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. నేనుగా భక్తి నీతి సుబుద్ధులతో జీవించలాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. సర్వశక్తియు కనికరముల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వాని నుండి మన విడుదల దయచేసి తగిన సమయం దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభువును స్తుతించుడి, ప్రార్థించుకుందాము. డిసెంబర్ నెల 28వ తారీఖు క్రిస్మస్ తర్వాత మొదటి ఆదివారపు సంగ్రహ ప్రార్థన. కుటుంబ ఆదివారము. కుటుంబము శాంతి సమాధానముల పవిత్ర స్థలము. ఓ కృపగల దేవా, సామరస్యము మరియు ప్రేమ కొరకై మమ్మల్ని పిలిచి కదా, మా కుటుంబంలో క్షమాపణ, కరుణ మరియు శాంతిని అనుగ్రహించుము. తద్వారా ఆ హింసకు నిలవైన కుటుంబాలను పవిత్ర స్థలంలో అందరూ సురక్షితమైన భావంతో విలువైన వారిగాను మరియు ప్రేమ యందు ఐక్యపరచు వారిగా ఉండినట్టు పెంపార చేయమని ప్రేమ మార్గమును సమాధానమును మాకు బోధించు యుగ యుగములు ఏకదేవుడై ఉన్న మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మనమందరం